అనిపించింది బ్రో లైలా? ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్ సినిమా క్రింజ్ ప్రో మ్యాక్స్ ఆ లెవెల్లో ఉంది. అసలు వరస్ట్, కంప్లీట్గా వరస్ట్. అసలు ఏం బాగాలేదు. జనరల్గా వచ్చేటప్పుడు అనుకున్నాం సినిమా మీద లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వరస్ట్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఎంత వరస్ట్ అయితే అనుకోలేదు. కంప్లీట్గా జీరో 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 జీరో. అస్సలు ఏం బాగాలేదు, అస్సలు ఏం బాగాలేదు. అంటే విశ్వక్సేన్ గారు బాగా హార్డ్ వర్క్ చేసి అది ఇది అన్నారు కదా మూవీ కరం, అది ఏమాత్రం ఇంపాక్ట్ లేదా మూవీలో? ఇప్పుడు ఆయన ఎవరో చెప్పినట్టు కమల్ హాసన్ గారు ఇండియన్ డూకి ఇంకా కష్టపడ్డారు. తన మేకప్ వేసుకోవడానికి 3 hours టైం పట్టేది, మేకప్ తీయడానికి 2 hours టైం పట్టేది. 5 hours ఆ మేకప్ కోసం కష్టపడేవాళ్ళు. కానీ మేకప్ గురించి కాదు కదా వెళ్ళేది, హార్డ్ వర్క్ గురించి కాదు కదా. ఎంతో కొంత కంటెంట్ ఉండాలి సినిమాలో. కంటెంట్ లేనప్పుడు మనం పెద్ద ఏం చేయలేం కదా. ఇప్పుడు విశ్వక్ గారు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈవెన్ తన డిజాస్టర్ మూవీ మెకానిక్ రాకీ కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది, చాలా ఎంగేజింగ్ ఉంటుంది. బట్ ఈ మూవీలో చెప్పుకోవడానికి 1% స్టోరీ లేదు, ఒక పాజిటివ్ లేదు, అసలు ఏం బాగాలేదు. దయచేసి ఈ మూవీని ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి బెటర్. ఏదో ఒక బాలీవుడ్ క్రింజ్ మూవీ చూస్తున్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఒక తెలుగు మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. కంప్లీట్గా జీరోస్. ఇక్కడ చాలా మంది సినిమా బాగుందని చెప్తారు, కానీ వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ పొద్దున్నే ఫ్రీ టికెట్స్ ఇస్తారు. ఆ తీసుకునే బ్యాచ్ అక్కడ ఫ్రీ టికెట్స్ తీసుకుంటారు, నెక్స్ట్ మూవీకి మళ్ళీ వాళ్ళు పాజిటివ్గా చెప్తేనే వాళ్ళు నెక్స్ట్ మూవీకి మళ్ళీ టికెట్స్ ఇస్తారు. సో అలాంటి వాళ్ళు అది చూసి మోసపోకండి. సినిమా అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. అండ్ ఇంకోటి, నేను జగన్ గారు ఫాలోవర్ అయితే కాదు. ఇంకొకటి, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వ్యక్తిని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి ఇలాంటి మూవీ డెలివర్ చేస్తే ఎలా చూడొచ్చు? వాళ్ళ పరువు తీయడానికి ఇలాంటి సినిమాలు తీస్తాను అనుకోవచ్చు అన్న. తన రిఫరెన్స్ చాలా వరకు ఉన్నాయి, ఏదో తను కావాలని పెట్టుకుంటూ అనిపించింది తప్ప ఎక్కడ కూడా సినిమాకి కావాల్సిన ఒక వర్త్ అయితే అనిపించలేదు అన్న. వరస్ట్ వరస్ట్ వరస్ట్. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయండి. మొత్తము అడల్ట్ ఉందా, ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చా బ్రో? అస్సలు ఫ్యామిలీతో అయితే చూడొద్దు. అస్సలు ట్రై కూడా చేయొద్దు ఫ్యామిలీ తీసుకెళ్దామని చెప్పి, అంత వరస్ట్గా ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదైతే బాయ్కాట్నారో అది మూవీ పైన ఎఫెక్ట్ పడిందా, డిజాస్టర్ టాక్ దారి తీసింది అనుకోవచ్చు? ఇప్పుడు జగన్ గారైనా లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులైనా సరే బాయ్కాట్ చేస్తున్న ఒక ట్రెండ్ రన్ చేస్తున్నారు. అది దయచేసి ఆపేయండి. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు. సినిమాలో కంటెంట్ లేనప్పుడు అది మ్యాట్ని వరకు ఆగిపోద్ది. మీరు కష్టపడి తర్వాత ఎలా అంటే రేపు పొద్దున్న అరే బాయ్కాట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్కాట్ చేశారు అందుకే సినిమా ఆడలేదు, ఒక సింపతి క్రియేట్ అయింది. ఆ సింపతి దయచేసి క్రియేట్ చేయొద్దు. సినిమాలో కంటెంట్ లేదు, కంప్లీట్గా జీరో కంటెంట్. అంటే బ్రో విశ్వక్సేన్ యాటిట్యూడ్కి ఆ తీసే మూవీస్కి ఏమన్నా సంబంధం ఉండదు అనుకోవచ్చా? అస్సలు లేదన్నా. ఇప్పుడు యాటిట్యూడ్ ఉంటుందన్న. ఇప్పుడు సిద్ధు ఉన్నాడు, సిద్ధు కూడా చాలా యాటిట్యూడ్గా మాట్లాడతాడు. బట్ తనదేంటంటే ఏదో ఒక గొప్ప తీస్తాం. అండ్ మొన్న కూడా ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు, సారీ చెప్పడానికి వచ్చాడు. బిహేవియర్ ఎలా ఉండాలన్నా, తను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏంటో నాకు అన్నట్టు ఇట్లా కాల్ రైడ్ వేసుకొని అసలు వేస్ట్ అన్న. సారీ చెప్పాడు, తెల్లారి స్టోరీ కూడా పెట్టాడు కదా కొంచెం వైసీపీకి నెగిటివ్గా, అది ఎలా చూడవచ్చు మరి? పృథ్వీ గారు ఆ కామెంట్ చేయక ముందు వరకు సినిమా గురించి ఎవరికీ తెలియదు. ఆ కామెంట్ చేశాకనే పాజిటివ్ నెగిటివ్ ఏదో జనాల్లోకి వెళ్ళింది. పబ్లిసిటీ అంటే ఫైనల్గా కావాల్సిన పబ్లిసిటీ అన్న, అది పాజిటివ్ అని నెగిటివ్ అని. సో లేదు సినిమాలో కంటెంట్ లేదు. ఫస్ట్ సినిమాలో కంటెంట్ ఉండి జనాలు థియేటర్కి వెళ్ళలేదు, ఈ బాయ్కాట్ వల్ల ఎఫెక్ట్ అయిందంటే మేబీ అనుకోవచ్చు. కానీ సినిమాలో కంటెంట్ లేనప్పుడు ఏం చేయలేమన్నా.